చూస్తున్నారు టీవీ9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత 89 ఏళ్ల మ్యాగీ స్మిత్ అనారోగ్యంతో బాధపడుతూ లండన్లోని ఓ హాస్పిటల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హ్యారీ పాటర్ సినిమాలో ప్రొఫెసర్గా అలరించిన మ్యాగీ 2 సార్లు ఆస్కార్, 4 సార్లు ఆమీ అవార్డులు గెలుచుకున్నారు. హెలెన్ హరికేన్ ఫ్లోరిడాను వణికించేస్తోంది. 1851 తర్వాత వచ్చిన మొదటి కేటగిరీ 4వ తుఫానుగా ఇది మారింది. దీని కారణంగా ఇప్పటి వరకు 39 మంది మరణించారు. మిలియన్ల కొద్దీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన 2 రష్యన్లకు యుఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరిపై $10 మిలియన్ జరిమానా ప్రకటించింది. అదేవిధంగా రష్యా నుంచి ఆపరేట్ అవుతున్న కరీబియన్లో ఉన్న వర్చువల్ కరెన్సీ ఎక్స్చేంజ్ క్రిప్టెక్స్ తో పాటు రష్యన్స్ పై ఆంక్షలు విధించినట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ చెప్పింది. విమానంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్లు సమాచారం అందడంతో ఆ విమానాన్ని హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాలిఫోర్నియా పోలీసులు ఈ ఘటనలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు పెద్ద ఎత్తున డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఓషన్ లైనర్ డిజ్నీ ఫ్యాంటసీ షిప్ ప్రయాణం నిలిచిపోయింది. సముద్రంలో పెను తుఫాను ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో కోజుమెల్లోని ఓడరేవు నుంచి కేమాన్ దీవులకు చేరుకోవాల్సిన ఈ షిప్ ను నిలిపివేశారు. రోబిసన్ కౌంటీలోని పెంబ్రోక్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. 2 వాహనాలు ఒకదానికొకటి దాటుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. చనిపోయిన వారిలో ఒకరిని మాత్రమే గుర్తుపట్టగలిగారు. స్మోక్ షాప్ లో దాడుల సందర్భంగా డబ్బు మిస్ అయింది. దీనిపై అక్కడి షెరీఫ్ ఆంథనీ మరెండాపై కేసు నమోదు చేశారు. తన షాప్ లో డబ్బు మిస్సింగ్ పై కంప్లైంట్ ఫైల్ చేయడానికి షరీఫ్ డబ్బు తీసుకున్నారని షాప్ యజమాని కంప్లైంట్ చేశాడు. దీనిపై న్యూయార్క్ సిటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డొనాల్డ్ ట్రంప్ వలసలపై ప్రకటన చేసిన తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. ఆమె అమెరికా మెక్సికన్ సరిహద్దుకు వెళ్లి వలసలపై తాను కఠినంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చారు. న్యూజెర్సీలో 35 ఏళ్ల కైల్ అరేనా తన ఇంట్లో అక్రమంగా పెద్ద ఎత్తున తుపాకీలను నిల్వ చేశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కావడంతో పోలీసులు అరేనాను అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా కార్ మీటప్స్ నిర్వహిస్తున్న 100 మందిని ఫిలడెల్ఫియా పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. గత వారాంతంలో 11 కార్ మీటప్స్ జరిగాయి. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. దీంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. FBI తన 2023 క్రైమ్ ఇన్ నేషన్ రిపోర్ట్లో దేశవ్యాప్తంగా దాదాపు 12% హత్యా ఘటనలు తగ్గాయని పేర్కొంది. ఆ సమయంలో బాల్టిమోర్లో 27, డాలస్లో 50, షికాగో వంటి ప్రధాన రాష్ట్రాల్లో 118 హత్యలు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. తుఫాను బీభత్సం నుంచి రక్షించుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి నిరాకరిస్తున్న ప్రజలకు ఫ్లోరిడా పోలీసులు ఒక చిలిపి ప్రకటన చేశారు. మీరు బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. అయితే మీ పేరు, పుట్టినరోజు, ముఖ్యమైన సమాచారాన్ని మీ చెయ్యి లేదా కాలుపై శాశ్వత మార్కర్తో రాసుకోండి. తర్వాత మీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే వీలు కలుగుతుంది అని వ్యంగ్యంగా చెప్తున్నారు. కారు దొంగతనం చేసి వేగంగా వెళ్తూ మరొక వాహనాన్ని ఢీకొట్టింది. వాన్వుడ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో 15 ఏళ్ల బాలిక గాయపడింది. ఈ ఘటనలో ఒక మైనర్ బాలుతో పాటు 4 పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జెంటీనాస్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం టైర్ ఊడిపోయింది. ఆ సమయంలో విమానం తక్కువ వేగంతో రన్వేపై వెళ్తూ ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఇది వాటి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.